హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. ఒక ఆలోచన మీ జీవితం మార్చేస్తుందంటే నమ్ముతారా? ముందు మాట ఎస్. ఇప్పటి వరకు మీరు జీవిస్తున్న జీవితానికి కొత్త దారిని, నమ్మకాల్ని, ఉన్నతత్వాన్ని ఇచ్చి చూడండి. ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది. దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్న మీరు అలవాటుగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇంతకంటే కొత్తగా జీవించడం మీకు తెలియదు. చెప్పేవారు లేరు. కావున జీవితం అంటే అందరిలాగానే జీవించాలనే భ్రమలో కాలం వెళ్ళబుచ్చుతున్నారు. కానీ మీరొక్క విషయం గమనించలేదు. అందరిలో కొందరు ఉన్నతమైన జీవితం ఎలా జీవిస్తున్నారు ఎప్పుడైనా ఆలోచించారా అసలు? ఆలోచించలేదు. ఎప్పుడు చూసినా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మీరు ఉన్న పరిసరాలను మీరు సర్కిల్‌లో చూడడం, అదే విధంగా ఉండడం. మీరెందుకు ఇలా ఉన్నారు? ఎప్పుడైనా కనీసం ఆలోచించే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఈ స్టోరీ విన్న తర్వాత ఆలోచించడం మొదలుపెట్టండి. కష్టాలు, సమస్యలు మీకే ఎందుకు? వారికి మీకు తేడా ఏంటి? చాలా సింపుల్. ఆలోచన విధానంలో తేడా. మీరు నిరంతరము మీ యొక్క ఆర్థిక ఇబ్బందుల సమస్య గురించి ఆలోచిస్తే, వారు నిరంతరం డబ్బు సంపద గురించి ఆలోచిస్తారు. మీరేదైతే ఆలోచిస్తారో అలాగే తయారవుతారో. ఇంత చిన్న లాజిక్ మిస్ అయ్యాం అనిపిస్తుంది. ఇక నుండి మీరు మిగతా వాటనన్నిటిని వదిలి ప్రశాంతంగా మీకు కావాల్సిన వాటి గురించి మాత్రమే ఆలోచించండి, ఊహించండి, పొందండి. ఒక ఆలోచన మీ జీవితాన్ని మార్చేస్తుంది. యస్. ఆ ఒక్క ఆలోచన పట్టుకొని పేదవాడు ధనవంతుడు ఎందుకు కాకూడదు? దీనికేమైనా చదువా, డిగ్రీలా అవసరమా అని ప్రశ్నించేటప్పుడు, ఎలాంటి చదువు లేని వారు కూడా గొప్ప ధనవంతులుగా చెలామణి అవుతున్న సంఘటనలు ఎన్నో నా పరిశీలనకు వచ్చాయి. గుర్తుపెట్టుకోండి. అందరిలాగే మీరు జీవించాలని మీరు అనుకుంటే అది మీ ఎప్పటికీ ముందుకు వెళ్ళలేరు. కొంచెం మీరు డిఫరెంట్గా ఆలోచించడం నేర్చుకోవాలి. ఈ సబ్జెక్ట్ని మీరు ఫాలో అవ్వండి. మీ జీవితం మారిపోతుంది. కేవలం వింటే కాదు, కొన్ని నేను చెప్పినవి చేయాలి. అప్పుడే మీ జీవితం మారుతుంది. ఏది మనకు చేయకుండా రాదు. చాలా ఈజీగా డబ్బులు వస్తాయి. మీరు అనుకున్నంత వరకు కష్టం అనుకుంటే కష్టంగానే అనిపిస్తాయి. ఒక్కసారి నువ్వు మైండ్ తోటి ప్రశాంతంగా ఆలోచించి నేను చెప్పినవన్నీ పదాలను యూజ్ చేయండి. యూజ్ చేసినప్పుడు మీకు ప్రతిదీ పాజిటివ్ మైండ్ సెట్ కలుగుతుంది. మీరు ఎప్పుడైతే పాజిటివ్‌గా మారుతారో నీకు ఎలాంటి సమస్యలు ఉండవు. ఎప్పుడైతే నెగెటివ్‌గా ఉంటామో ప్రతిదీ నీకు నెగెటివ్ సమస్యలే వస్తాయి. నెగెటివ్ పరిసరాలని ఉన్నప్పుడు నీకు అలాంటి ఆలోచనలు, అలాంటి లైఫ్ స్టైలే ఉంటాయి. కొంచెం మీరు డిఫరెంట్‌గా ఉండండి. అందరిలాగా కాకుండా కొంచెం మీరు ఏదో ఒకటి సాధించాలి, నేను ధనవంతుడు అవ్వాలని ఆలోచనతో మీరు ఈ సబ్జెక్ట్ మీరు ముందుకు తీసుకువెళ్తే ఖచ్చితంగా మీరు నమ్ముకుంటారు. మీ జీవితం మారుతుంది. ఇది నమ్మకం అనే కాదు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి. మిమ్మల్ని మీకు బాగా తెలిసిన వ్యక్తి ఎవరు అంటే మీరే. నీ గురించి ఎవరికీ తెలియదు. సో, నువ్వు ఏదైనా చెయ్యగలుగుతావు. అది నీలో ఉంది, కానీ మీరు బయటకి తీయట్లేదు. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్.